నమస్కారం. శ్రీ వెంకట కామేశ్వరి జ్యోతిషాలయం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. గీతనైనా తలరాతనైనా మార్చుకునే శక్తి భగవంతుడు మానవుడికిచ్చాడు. ఇక అందరికీ ఏ సమస్యకైనా చక్కటి పరిష్కారం, శుభ ఫలితాలు కలగజేస్తుంది. మన సమస్యలకు చక్కని పరిష్కారం అందజేసేందుకు శ్రీ వెంకట కామేశ్వరి జ్యోతిషాలయం నుంచి ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, జాతక శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ భమిడిపాటి వెంకట లక్ష్మీ నారాయణ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకుందాం. మీరు ఫోన్ చేయాల్సిన నెంబర్లు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. మరి గురుగారితో మాట్లాడాలనుకుంటే గనక స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మీకున్న సమస్యలను అడిగి తెలుసుకోండి. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. మరి ఈ కార్యక్రమాన్ని మనం ఒక శ్లోకంతో ప్రారంభిద్దాం. తప్పకుండా. ఓం శుక్లాంబరధరం విష్ణుం సవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బీఆర్కే న్యూస్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ద్వారకా తిరుమల శ్రీ అలివేలుమంగమ్మ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర ఆశీస్సులు ప్రజలందరికీ కలిగి ప్రజలందరూ కూడా ఆయు ఆరోగ్యాలతో, సిరి సంపదలతో, భోగభాగ్యాలతో కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ వెంకటకామేశ్వరి జ్యోతిషాలయం కార్యక్రమం ప్రారంభిస్తూ మనకి నిన్నటి నుంచి కూడా ఆశ్వీజ మాసం, ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వీజ శుద్ధ నవమి వరకు కూడా దేవీ శరన్నవరాత్రులు ప్రారంభమయ్యే కనుక ఆ తల్లి, ఆ జగన్మాత, ఆ కనకదుర్గ, కనకం అంటే బంగారం, ఆ బంగారు తల్లి ప్రజలందరూ కూడా మంచి అభివృద్ధిలో ఉంచాలని, మంచి ఆరోగ్యవంతులంగా మంచి వాళ్ళ కార్యక్రమాలను కూడా ప్రజల తాలూకా అభివృద్ధిలో ఉంచాలని అమ్మను కోరుకుంటూ ఈ వెంకటకామేశ్వరి జ్యోతిషాల కార్యక్రమం ప్రారంభిస్తూ ఈ వెంకటకామేశ్వరి జ్యోతిషాలం ఎక్కడున్నదంటే ద్వారకాతిరుమల మహాపుణ్యక్షేత్రంలో ఉన్నది. ఆ ద్వారకాతిరుమల మహాపుణ్యక్షేత్రం ఎక్కడున్నదంటే చిన్న తిరుపతిగా వెల్లడవుతున్న క్షేత్రం. ఆ చిన్న తిరుపతి రెండు నదుల మధ్యలో ఉన్న క్షేత్రం. ఆ రెండు నదులు ఏమిటంటే కృష్ణానదికి గోదావరికి మధ్యలో ఉన్న క్షేత్రం చిన్న తిరుపతిగా వెల్లడవుతున్న క్షేత్రం. పెద్ద తిరుపతి మొక్కులను కూడా చిన్న తిరుపతిలో తీర్చుకోవచ్చు. అలాంటి వైకుంఠధామం, అలాంటి స్వామివారి సన్నిధిలో స్వామి ఏంటంటే దక్షిమోహన స్వామి. దక్షిణం అంటే యమస్థానం, మృత్యుస్థానం. మృత్యుభయాలు కలగకుండా, యమబాధలు కలగకుండా సర్వదా కాపాడుతున్న స్వామివారి క్షేత్రంలో మన వెంకటకామేశ్వరి జ్యోతిషాలు ఉన్నది కనుక ప్రజలందరూ కూడా ఒకసారి స్వామి దర్శనం చేసుకొని మీ మొక్కులను కూడా తీర్చుకొని మన వెంకటకామేశ్వరి జ్యోతిషాలను ఒకసారి సంప్రదించినట్లయితే ప్రజలకి వాస్తుపరంగా కానీ, జాతకపరంగా కానీ, వివాహ పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, సంతానపరంగా కానీ, పిల్లలు చదువులో ఎదుగుదల లేని వాళ్ళకి కానీ, రాజకీయంలో ఎంతమందికి అభివృద్ధిలో ఉంచుతున్నాం. అలాగే కూడా లైవ్లో కాల్ కలిసి సెకండ్ మీతో మాట్లాడడం జరుగుతుంది. లైవ్లో కాల్ కలవలేదు, ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ మీ కాల్స్ అన్నీ మాకు ఫీడ్ అయి ఉంటాయి. మళ్ళీ కాల్ బ్యాక్ చేసి మీరు ఏ ఊరు చేశారు, ఎక్కడి నుంచి చేశారని చెప్పి మీ సమస్య పరిష్కారం చేయడం జరుగుతుంది. అలాగే గురుగారు, మా ఊరిలో మేము 10 మంది ఉన్నాం, మా ఇంటికే రండి, మా ఊరే రండి అంటే తప్పకుండా మీ ఊరే మీ ఇంటికి వచ్చి మీ జాతక సమస్యలని, వాస్తు సమస్యలని పరిష్కారం చేస్తాం. అలాగే మన వెంకటకామేశ్వరి జ్యోతిషాల తరపున ఈ దేవీ నవరాత్రుల సందర్భంగా మనం చాలామందికి ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్న వాళ్ళకి యంత్రాలు ఇస్తున్నాము. అలాగే ఇల్లు నిర్మాణం మధ్యలో ఆగుతున్న వాళ్ళకి యంత్రాలు కూడా ఇస్తున్నాము. అలాగే వ్యాపార అభివృద్ధి లేని వాళ్ళకి కూడా యంత్రాలు చేసిస్తున్నాం. ఎవరికైనా కావాల్సి అనుకుంటే నా నెంబర్లో పక్కన ఫీడ్ అవుతున్న టీవీలో ఆ నెంబర్లో ఫోన్ చేసి మీ బుక్ చేసుకోవాల్సిందిగా మీ గోత్రనామాలు కోరుకుంటున్నాం. ఓకే గురుగారు, మరి దేవీ నవరాత్రుల సందర్భంగా మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఇవాళ 2వ రోజు గురుగారు, బ్రహ్మచారిణి అమ్మవారి అవతారం ఈ రోజు. అండ్ ఈ రోజు అలాగే ఎరుపు రంగు ధరించాలని, అమ్మవారికి ఇష్టమైన పలహారాలు కానీ, హల్వా కానీ చేసి పెట్టాలంటుంటారు. మరి ఇవన్నీ పాటించడం వల్ల ఒక వ్యక్తి జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయంటారు? అమ్మ, ఈరోజు మనం అనుకుంటున్నాం ఇంద్రకీలాద్రి అంటే ఇంద్రుడు పర్వతంగా ఉన్నాడు. అంటే దేవేంద్రుడు స్వర్గానికి రాజు, దేవతలందరికీ రాజు, ముక్కోటి దేవతలందరికీ రాజు. ఆ దేవేంద్రుడు పర్వతంగా, గిరిగా ఉన్నాడు. అమ్మని ఎప్పుడు కూడా సేవిస్తున్నాడు. ఆ ఇంద్రకీలాద్రి మీద వేయించేస్తున్న కనక దుర్గ, కనకం అంటే బంగారం. ఆ బంగారు తల్లి దుర్గ అంటే దుఃఖాలను దూరం చేసేది, దుర్మార్గులను దూరం చేసేది, దుర ఆలోచనలు రాకుండా చూసేది, దుష్టబుద్ధులు రాకుండా చూసేది దుర్గ. అంచేత ఆ అమ్మవారు ఈరోజు చాలా విశేషమైన అవతారంలో ప్రజలందరికీ కూడా, ఈ సకల కోటి జీవరాశులందరికీ కూడా దర్శిస్తున్న తల్లి. ఆ తల్లిని ఈరోజు ఎరుపు అంటే దోష నివారణ చేసేది. ఎరుపు అంటే మనం బొట్టు ఎందుకు పెట్టుకుంటున్నాం? ఈరోజు మనం ఏ రంగు డ్రెస్ వేసుకుంటే ఆ రంగు బొట్టు పెట్టుకుంటున్నాం. అది కరెక్ట్ కాదు. మనం బొట్టు పెట్టుకుంటున్నాము అంటే ఎరుపే పెట్టాలి. ఆ ఎరుపు ఎందుకు పెట్టడం వల్ల అక్కడ ఎందుకు పెట్టాలి బొట్టు? అక్కడే బొట్టు ఎందుకు పెట్టాలి? ఆ 2 కనుబొమ్మల మధ్యలో ఎందుకు పెట్టాలి? ఇంకో చోట పెట్టుకోకూడదు బొట్టు. బొట్టు అనేది ఏమిటంటే ఆత్మ పరమాత్మ అన్నారు. మన శరీరంలో మన శివుడు ఎక్కడుంటాడు, మన ఈశ్వరుడు ఈశ్వరి, ఆవిడ ఈశ్వరి ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు ఈశ్వరి ఎక్కడ ఉంటారు అంటే 2 కనుబొమ్మల మధ్యలో జ్యోతిగా వెలుగుతుంటారు.
అమ్మా ఆ శివుడు అక్కడ ఉన్నంత వరకు కూడా ఈ శరీరం శివం. మన శరీరంలో ఎన్ని కన్నాలు ఉంటాయి? నవరంధ్రాలు ఉంటాయి, 9 కన్నాలు ఉంటాయి మన శరీరంలో. 2 కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, ఇంకో 2 ఇంద్రియాలు, ఆ మొత్తం 9 కన్నాలు. ఈ 9 కన్నాల్లోంచి ఈ శివుడు ఇక్కడ ఉన్నంత వరకు కూడా, ఈ జ్యోతి వెలుగుతున్నంత వరకు కూడా, ఈ శరీరంలో వేడి ఉన్నంత వరకు కూడా ఈ శరీరం జీవం. అందుకే శరీరం చల్లబడిపోయిందిరా అంటారు. శరీరం చల్లబడిపోతే ఈ శరీరంలోంచి ఆ శివుడు ఏదో కన్నంలోంచి ఏదో టైంలో బయటికి వెళ్ళిపోతాడు. ఆ జ్యోతి బయటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే శివుడు ఉన్నంత వరకు కూడా శరీరం శివం, శివుడు వెళ్ళిపోతే శవం. ఓకే గురుగారు. అంచేత ఏంటంటే శివ అనుష్ఠానం దేవత సస్పతే, ఆ శివుడు తాలూకా ఈశ్వరుడు తాలూకా అనుగ్రహం, ఆ ఆది దంపతుల తాలూకా పరమేశ్వరుడు తాలూకా అనుగ్రహం ఉండాలని. ఎందుకంటే ఈ దేవీ శరన్నవరాత్రులు చాలా విశేషమైనది. ఏంటంటే ఈ 9 రోజులు కూడా నవదుర్గలుగా అమ్మవారు ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నది ఆ తల్లి. ఎందుకు ఆశీర్వదిస్తున్నది ఎందుకంటే దుర్గా అంటే మహిషాసురుడైన రాక్షసుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. అవును గురుగారు. మనలోనే రాక్షసత్వం ఉంది, మనలోనే రాక్షస బుద్ధులు ఉన్నాయి. ఈ రాక్షసత్వం సంహరించడానికి, దుష్ట ఆలోచన రానియకుండా చూసేది, దుర్మార్గుల నుంచి మనకి ఎటువంటి ఇబ్బంది రానియకుండా చూసేది దుర్గా. ఆవిడకి దుర్గా, మనకి ఎప్పుడూ దుర్గే, మనకి తల్లే. అమ్మకి ఏమిటి, అమ్మని మనం ఏమి అడగక్కల్లా, అమ్మా నీ దయ్య నీ చల్లని చూపు మా మీద ఉంటే చాలు. తల్లికి తెలీదా పిల్లలకి ఏమి ఇష్టమో? మా బాబు వంకాయ కూర తింటాడండి, బెండకాయ కూర తిండు అంటుందా తల్లి? అంచేత ఏంటంటే మా బాబు తెలుపు రంగు బట్టలు వేసుకుంటాడండి, ఆకుపచ్చ వేసుకోడు అని తల్లికే తెలుస్తుంది. ఆ పిల్లల తాలూకు మనస్తత్వం, ఆ పిల్లలకి ఏమిటి ఇష్టమో ఆ జగన్మాతకి ఆ తల్లికే తెలుస్తుంది. కనుక అమ్మని మనం ఏమి అడగక్కల్లా, అమ్మని ఆరాధించండి. అమ్మకి మనం ఏమేమి పెట్టక్కల్లా, పరవన్నాలు ఇవన్నీ పెట్టలేదు, మన మనసు పెట్టాలి. మన మనసు రూపంలో మనం పెడుతున్నాం అక్కడ. అమ్మవారికి విశేషంగా పెట్టవలసింది ఏమిటంటే బెల్లంతో తయారు చేసిన పరమాన్నము, అలాగే పులిహార, ఈ 2 మెయిన్ నైవేద్యాలు. ఈ 2 పెట్టినట్టయితే పరమాన్నం ఏంటంటే చర్మానికి ఎటువంటి వ్యాధులు రానివ్వదు. ఈ బెల్లంతో తయారు చేసిన పరమాన్నం అనేది ఏంటంటే చర్మానికి మచ్చలు కానీ చర్మానికి ఎటువంటి ఇబ్బంది రానివ్వకుండా చూస్తుంది. అలాగే పులిహార అనేది ఏమిటంటే మన మాట చెల్లుతుంది, అంటే కలపడం. ఓకే గురుగారు, దీని గురించి మళ్ళీ ముందుగా మాట్లాడక ముందు ఒక కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు ఫ్రమ్ వెస్ట్ గోదావరి, నరసింహమూర్తి. కాలర్తో మాట్లాడదాం. నమస్కారం నరసింహమూర్తి గారు. గురుగారితో మాట్లాడండి. హలో నమస్తే గురుగారు. నరసింహమూర్తి గారు, నమో వెంకటేశాయ. ఏమని కాల్ చేస్తున్నారు? పేరుపాలెం అండి. ఎక్కడి అండి? పేరుపాలెం అండి. పేరుపాలెం అండి అంటే కాకినాడ దగ్గర కాదండి, నర్సాపురం దగ్గర, పాలకొల్లు నర్సాపురం దగ్గర. అవునండి. ఓకే ఓకే. ఏంటండి సమస్య ఏంటండి? వ్యాపారం అది బాగుంటలేదండి, ఎంత చేసినా ఏ రోజు ఆ రోజు వెళ్ళిపోతున్నట్టు అయిపోతుంది. ఏమైనా పరిష్కారం చెప్పారు? ఏ వ్యాపారం చేస్తున్నారు మీరు? టిఫిన్ సెంటర్ అండి. టిఫిన్ సెంటరా? ఓకే ఓకే. అక్కడ మనం ఈ దేవీ నవరాత్రి సందర్భంగా కూడా చాలా మందికి యంత్రాలు చేసి ఇస్తున్నాము. ఒక కుబేర యంత్రం అనేది పెట్టుకుంటారా? బాగుంటుంది, వ్యాపారం ఎటువంటి ఒడిదుడుకులు కలకని ఉంటుంది. కుబేరంత్రం మన ఇది దేవి నవరాత్రులు చాలా మందికి పూజలు చేసి హోమాలు చేసి ఇస్తున్నాము. మీరు ఒకసారి లైవ్ అయిన తర్వాత ఒకసారి నా నెంబర్ ఫీడ్ అవుతాను, ఫీడ్ చేసుకుంటే మీ గోత్రనామాలతో రిజిస్ట్రేషన్ చేసుకొని మీ పేరుతో పూజ చేపిద్దామండి, మీకు పంపిద్దాం. మీరు బాగుంటుంది. ఓకేనా? రైట్. శుభం. అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. ఓకే నరసింహమూర్తి గారు, ఇప్పుడు మరి గురుగారు చెప్పినట్టుగా స్క్రీన్ పైన కూడా గురుగారు నెంబర్లు అయితే కనిపిస్తున్నాయి. మరొకసారి మీకోసం చెప్తాను. 7207836449, అలాగే 8121376830. ఈ నెంబర్స్ కి కనుక మీరు కాంటాక్ట్ అయితే గురుగారు స్వయంగా మీతో మాట్లాడడం జరుగుతుంది. మీరు అడిగినట్టుగా గురుగారు ఇప్పుడు చెప్పినట్టుగా మీకు కావాల్సినవి అయితే గురుగారు అయితే క్లియర్ చేసేస్తారు. గురుగారు మరి మరొక కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు, వెంకటేశ్వర రెడ్డి ఫ్రమ్ గుంటూరు. ఆయనతో మాట్లాడదాం. వెంకటేశ్వర రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే మేడం. గురువు గారితో మాట్లాడండి. హలో. ఓకే మేడం. నమస్తే గురుగారు. వెంకటేశ్వర రెడ్డి గారు, నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ సార్. ద్వారకాద్ర వెంకటేశ్వర ఆశీస్సులు, ఆ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ చెప్పండి సార్. అదే సార్, ఇంటి సమస్యలు కొద్దిగా బాగాలేవు సార్, దాని గురించి ఏమైనా పరిష్కారం ఏమైనా చెబుతారా ఏంటి అని చెప్పి. మీరేం చేస్తున్నారు? వ్యాపారం చేస్తున్నారు, ఉద్యోగం చేస్తున్నారా? హలో. మీరు వ్యాపారం చేస్తున్నారు, ఉద్యోగం చేస్తున్నారా? లేదు సార్, నేను ఖాళీగానే ఉంటాను. అవును సార్. మీరే ఇంతవరకు ఏం చేయలేదా? నేను గార్డుగా చేస్తాను సార్. ఓకే. ఏం సమస్య ఏంటి మీకు? ఏదో ఇంట్లో సమస్య, గొడవలు వస్తుంటాయి, మళ్ళీ బాగానే ఉంటాయి, మళ్ళీ కొన్నాళ్ళ గొడవలు వస్తుంటాయి, ఇలాంటి సమస్యలు. మీ డేట్ ఆఫ్ బర్త్ ఉందా సార్ రెడ్డి గారు? పిల్లలకి అనేది ఉద్యోగాలు రాకుండా పోవటము. వెంకటేశ్వర రెడ్డి గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతున్నారు గురువు గారు, ఒకసారి గురువు గారికి చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్. 15 సంవత్సరం చెప్పండి. 73.
73 అండి. అవును సార్. 73 మంత్ 15/5/1973. 15వ తారీఖు 5వ నెల. 5వ నెల. ఓకే ఓకే 5వ నెల 13వ తారీఖు. 15వ తారీఖు. 15. ఓకే ఓకే. టైం ఎన్ని గంటలకు పుట్టారు? టైం అంత తెలియదు సార్. సరే, ఉదయం సాయంత్రం మధ్యాహ్నం అనేది అంత ఐడియా లేదు సార్. ఓకే ఓకే. మంగళవారం పుట్టారు మీరు, అవునా? మన పెద్దోళ్ళంతా చదువుకున్న వాళ్ళేం కాదు అప్పట్లో, పూర్వకాలం. మంగళవారం పుట్టారు, అవునా? తెలియదు సార్. అది రాసుకోండి, మంగళవారం. మే నెల 15వ తారీఖు 1973. అవును, మంగళవారం అయింది ఆ రోజు. స్వాతి నక్షత్రం మీకు అయింది. స్వాతి నక్షత్రం సార్. స్వాతి నక్షత్రం, తులారాశి. అయితే ఆరోగ్యపరంగా రకరకాల ఇబ్బందులు ఏవో కనబడుతున్నాయి. అవును సార్. మీరు ఇంటికి ఒక నరకోశ యంత్రం అనేది పెట్టుకుంటారా? నరదోషం. ఈ దేవి నవరాత్రులు మనం పూజలు చేసి హోమాలు చేసి ఇస్తున్నాము. మన వెంకటకామేశ్వర జ్యోతిషాల తరపున చాలా మందికి ఇస్తున్నాం. చక్కగా పెట్టుకోండి. మీరు పెట్టిన తర్వాత మీరే అంటారు, గురుగారు పెట్టిన తర్వాత ఇంత మార్పు పిలగుంది ఏంటండి అని అనిపించే బాధ్యత నాది. ఏమండి, మనిషి ఉండడు, డబ్బు ఉండదు, పేరు శాశ్వతంగా ఉంటుంది. అంటే మన సొంత ఇల్లు కాదు కదా. ఏమండి, ఏది మంది కాదు. ఏమండి, ఏది సొంతం కాదు, ఏది అద్దె కాదు. ఏమంటారు, అంచేత ఉన్నన్నాళ్ళు మందే. మీరు ఎక్కడుంటే అక్కడ పెట్టుకోండి. ఓకే, ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో పెట్టుకోండి. మీకు అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. ఓకేనా? రైట్, శుభం. ఓకే, థ్యాంక్ యూ వెంకటేశ్వర రెడ్డి గారు కాల్ చేసినందుకు. అండ్ గురుగారు ఇప్పుడు చెప్పినట్టుగా మీ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి మీ నక్షత్రం కానీ మీ రాశి కానీ అసలు మీరు ఏ రోజు పుట్టారనే దాని గురించి కూడా క్లియర్గా చెప్పారు. అన్ని రాసి పెట్టుకోండి, తదుపరి ఫ్యూచర్లో మీకు ఉపయోగపడుతుంది. అలాగే మరి గురుగారు చెప్పిన యంత్రం మీరు కొనుక్కోవాలనుకుంటే కనుక మరి గురుగారి పర్సనల్ నెంబర్ స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి. మరి మీకోసం మరొకసారి చెప్తున్నాను, 7207836449 మరియు 8121376830. ఈ నెంబర్స్కి కాంటాక్ట్ అయితే ఇప్పుడు గురుగారు చెప్పినట్టుగా మీకు అన్ని క్లియర్గా వివరిస్తారు, అందుబాటులో ఉంటారు. మరి గురుగారు, ఇప్పుడు దేవి నవరాత్రులకు సంబంధించి మనం 2వ రోజు గురించి మాట్లాడుకుంటున్నాము. మీరు చెప్పారు అమ్మవారికి ఏదైనా సరే మనస్ఫూర్తిగా మనసు పెట్టి చేస్తే బాగుంటుందని. మరి గురుగారు, ఆ రోజు ప్రత్యేకంగా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క పలహారం, మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఒకరోజు హల్వా కానివ్వండి, ఒకరోజు పులిహోర కానివ్వండి, అలా ప్రత్యేకంగా పెడతారు గురుగారు. మరి అలా పెట్టడం వల్ల మన లోపల శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి? అదే ఇప్పుడు మనం అనుకున్నాం కదమ్మా, బెల్లం పరమాన్నం చేసినట్టయితే బెల్లం దేంతో తయారవుతుంది? చెరుకుతో తయారవుతుంది. ఓకే గురుగారు. చెరుగడ్డలు తయారవుతుంది. ఆ చెరుకు ఏమిటంటే, చెరుకు రసం శరీరం మీద పడితే శరీరం కడుపులో నరాల్లో వెళ్తే ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది రాదు. అలాగే చర్మ వ్యాధులు రావు, కంటికి ఇబ్బంది ఉండదు, శ్వాస క్లారిటీ ఉంటుంది. అంటే ముక్కు గాలి పీల్చుకోవడం గట్ట డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది, మాట క్లారిటీ ఉంటుంది. ఓకే గురుగారు. అలాగే చెవుపోట్లు రావు. ఓకే గురుగారు. ఇవి బెల్లం తాలూకు విశేషం. అందుకే బెల్లం కాఫీ. అందుకే ఇప్పుడు ఏంటంటే మన తెలుగు సాంప్రదాయాలు పూర్తిగా మర్చిపోతున్నాము. మన సంస్కృతి ఆడపిల్ల అలాగ ఉండాలి, అలాగ ఉండట్లేదు. ఏంటి ఈరోజు నువ్వు ఉన్నావమ్మా, ఈరోజు బీఆర్కే న్యూస్కి అంటే నిన్నటి వరకు ఆ అమ్మాయి పద్మ అమ్మాయి ఉందా, నేను ఇవాళ కూడా అంత చక్కగా నువ్వు కూడా ఉన్నావు. ఆడపిల్ల అంటే అర్థం ఏమిటి? ఆడ అంటే సంస్కృతంలో అక్కడ పిల్లని, పుట్టింటి నుంచి అత్తవారింటికి వెళ్ళే పిల్ల ఆడపిల్ల అంటారు. మగపిల్లడు మా అంటే మనవాడని. ఏంటి అంచేత ఏంటంటే ఆ ఆడపిల్ల ఎలాగ ఉండాలి, ఆ ఆడపిల్లకి ఎటువంటి ఇబ్బంది రానివ్వకుండా సర్వ సౌభాగ్యాలు కల్పించే తల్లి ఆ జగన్మాత కనకదుర్గ. ఏమమ్మా అంచేత ఏంటంటే కాలే చెప్పండి గురుగారు. ఈ నవరాత్రిలో అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యము అని మనము ఒక పద్ధతి పెట్టుకున్నారు అంతే. ఓకే గురుగారు. అంతేగాని ఇదే పెట్టాలని లేదు. ఓకే గురుగారు. అమ్మా పెడుతున్నాము అంతే. ఓకే అమ్మ తింటుంది ఏంటమ్మా? లేదు గురుగారు. ఆరోగ్యం గాలి. అమ్మా భగవంతుడు ఎందుకు పెడుతున్నాము? అమ్మా నువ్వు ఇచ్చావు ఇది, ఈ బియ్యం నువ్వు ఇచ్చే పాడి పంటలు సమృద్ధిగా పండాలని చెప్తే అమ్మ ఇచ్చింది ఇదంతా కూడా. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే, అమ్మ దయ లేకపోతే అన్నీ ఉన్నా ఏమీ లేనట్టే. అందుకే రామదాస్ పాట పాడాడు. ఏమని పాట పాడాడు? నన్ను బ్రావమని చెప్పవే సీతమ్మ తల్లి అన్నాడు, నా మాటగా రాముడికి చెప్పమ్మా అన్నాడు. అతను చెప్పుకోవచ్చు కదా డైరెక్ట్గాను. అవును గురుగారు. అమ్మ రికమెండేషన్ ఉండాలి. పిల్లలకి ఏమైనా కావాలంటే అమ్మ నువ్వు నాన్నకి చెప్పమ్మా, నాన్న చెప్పమ్మా అంటాడు. అంటే పిల్లలు ఏది కావాలో తల్లిని అడగాలి, తండ్రిని డైరెక్ట్గా అడగరు. అవును గురుగారు. తండ్రి అంత ఇది ఉన్నా సరే, ఎంత ఇద్దామని అనుకున్నా తల్లిని ముందు ఉండాలి. ఆ తల్లి తాలూక కరుణా కటాక్షాలు ఎప్పుడు కూడా పిల్లల మీద ఉండాలని కోరుకుంటూ ఈ 9 రోజులు కూడా అమ్మకి, అమ్మ నువ్వు ఇచ్చింది ఈ బియ్యం బెల్లము పరమను అన్నీ ఇచ్చావు, నువ్వు ఇచ్చింది నువ్వు నీకు చూపించి మేము ప్రసాదంగా స్వీకరిస్తున్నాము. ఈరోజు అన్నం ఎలా వండుకుంటున్నాము ఆడవాళ్ళు ఇంట్లో. చాలామంది ఇళ్లలో నోట్లో బ్రష్లు పెట్టుకుని కుక్కర్లు పెడుతున్నారు, మొహం కూడా కడుక్కోవట్లేదు. ఇంకా అది ప్రసాదం ఎలాగవుతుందమ్మా? అది అన్నం ఎలాగవుతుంది? అది అమృతం ఎలాగవుతుంది? అది విషం అవుతుంది. అందుకే రోగాలు రుష్లు ఇదవుతున్నాయి. ఓకే అమ్మా
దీని గురించి లోతుగా వెళ్లే ముందు మనకు కొందరు కాలర్స్ అయితే ఉన్నారు గురుగారు, వారితో మాట్లాడదాం. ఫణీంద్ర కుమార్ రాజమండ్రి నుంచి ఉన్నారు. నమస్కారం ఫణీంద్ర కుమార్. నమస్తే అమ్మా. గురుగారితో మాట్లాడండి. హలో గురుగారు నమస్కారం అండి. నమో వెంకటేశ, ఎవరిని కాల్ చేస్తున్నారు? మాది రాజమండ్రి అండి. చెప్పండి సార్. అయ్యా నాకు అప్పుడు దాకా జీవితం అంతా బాగానే ఉంది. కాస్త గట్టిగా మాట్లాడండి ఫణీంద్ర కుమార్ గారు. గట్టిగా మాట్లాడండి, స్పీడ్గా మాట్లాడకండి. ఓకే సార్, మెల్లగా మాట్లాడుతాను. అది మాది ఒక 2 ఎకరాల పొలం ఉందండి, అది అవుతలేదు. నా బేరం పెట్టాం, అవుతలేదు గురుగారు. ఏమిటో అంత స్పీడ్గా వెళ్ళిపోతున్నారు బండి. 2 ఎకరాల పొలం ఉందంటే గురుగారు, అది బేరం పెట్టారంట, అది అవుద్దా లేదా అనే ఆలోచనలో ఓకే ఓకే చెప్పండి సార్. బాగా వస్తుంది. 2 ఎకరాల భూమి పొలం తాగలు పెట్టారా? అమ్మడం అనుకుంటున్నారా? లేదండి, పొలం ఉంది. మా తాతగారు అంతా ఉన్నాము, అందరూ వెళ్ళిపోయారు, మేము ఉన్నాం. అది అమ్మేద్దాం అంటే అవుతలేదు. ఏమైనా చేయాలా ఏంటి దాన్ని మార్కెట్? ఒక్కసారి నేను రేపు కానీ ఎల్లుండి కానీ వస్తాను రాజమండ్రి, ఒకసారి కలుద్దాం, సైట్ అది చూద్దామా? అది మనకి కాకినాడ తెలుస్తారు సైట్, కాకినాడ జిల్లా రాజమండ్రి. ఏమండి పొలం వచ్చి కాకినాడ జిల్లా అండి, కాకినాడ జిల్లా పొలం. మేము ఉండేది రాజమండ్రి. అదే మీరు ఎక్కడ ఉంటే అక్కడ, నేను రేపు ఎల్లుండి కూడా కాకినాడ రామచంద్రపురం వస్తున్నాను. ఓకే ఓకే సార్. ఒకసారి నా నెంబర్ అయిన తర్వాత నా నెంబర్లు పక్కన ఫీడ్ అవుతున్నాయి కదా స్క్రీన్ తెర మీద, ఓకే సార్. ఆ నెంబర్కి కాల్ చేయండి. అక్కడ మేము ఫోన్ చేస్తాం, మేము ఎక్కడ రమ్మంటే అక్కడ వద్దాం. ఓకేనా? ఓకే సార్. రైట్. ఆ అమ్మవారి ఆశీస్సులు, మా ద్వారకాత్రి వెంకటేశ్వర ఆశీస్సులు సంపూర్ణంగా ఉండి, మీ అనుకోని పనులను సంపూర్ణంగా జరిగి, మీ భూమి సక్రమైన మంచి రేటుకి అమ్మించాలని అమ్మని కోరుకుంటున్నాం. రైట్ ఫణీంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అండ్ గురుగారు చెప్పినట్టుగా స్క్రీన్ పైన గురుగారు నెంబర్ అయితే కనిపిస్తున్నాయి. మరొకసారి మీకోసం చెప్తాను. 7207836449 అలాగే 8121376830 నెంబర్స్ కి కాల్ చేస్తే మరి గురుగారు మీతో డైరెక్ట్ గా మాట్లాడుతూ అంటున్నారు. మరి గురుగారు మరొక కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు, లక్ష్మీకాంత్ ఫ్రమ్ హైదరాబాద్. లక్ష్మీకాంత్ గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. గురువు గారితో మాట్లాడండి. హలో గారు నమస్తే. లక్ష్మీకాంతం గారు, నమో వెంకటేశాయ, చెప్పండి. నమో వెంకటేశ, ఏడుకొండలవాడ పక్కన కనబడుతున్నాడు మా స్వామి. అయ్యగారు మా బాబు గురించి అడుగుదామని. చెప్పండి, తప్పకుండా. మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పరా తల్లి? మా బాబుది 2004 డిసెంబరు 8వ తారీఖు మధ్యాహ్నం 1:30కి. అయ్యయ్య అమ్మ, మొత్తం అంతా అన్నం అన్ని ఎలా తినేస్తామమ్మా? ముందు స్పీడ్గా చెప్పుకో. ముందు ప్రశాంత్ 2004 అలా చెప్పు. ప్రశాంత్ గారు 2004 మంత్ 12వ నెల అలా చెప్పు. డిసెంబరు 8వ తారీఖు ఉండు మధ్యాహ్నం 1:30 లోపు. 8వ తారీఖు కదా? 8వ తారీఖు మధ్యాహ్నం 1:30 లోపా? 1:30 లోపు. ఓకే. బాబు బుధవారం పుట్టాడు, అవునా? అవునా అయ్యగారు? కార్తీక మాసంలో బహుళ ఏకాదశి నాడు పుట్టాడు, అంటే అమావాస్య ముందు ఏకాదశి నాడు పుట్టాడు బాబు. ఓకే, రాసుకోండి తెలియపోతే. ఎందుకంటే పుట్టినరోజు, చనిపోయిన రోజు తిథులు రాసుకోవాలి, తిథులు చేయాలి. ఎప్పుడు కూడా ఈరోజు బ్రిటిష్ వాడు 75 సంవత్సరాలు వదిలేసి వెళ్ళిపోయాడు సరే, ఇంగ్లీషో పట్టుకున్నాం అమ్మా. జనవరి ఫస్ట్ పట్టుకుంటున్నాం కదా, ఉగాది పట్టుకోవట్లా, ఉగాది చేసుకోవట్లా అమ్మా. ఎప్పుడు కూడా పుట్టినరోజు కార్తీక మాసంలో బహుళ ఏకాదశి నాడు మీ బాబు పుట్టినరోజు చేయండి. ఓకేనా? చిత్తా నక్షత్రం 3వ పాదం అయిందమ్మా. తులారాశి మీనలగ్నం పుట్టాడు, కుజమహాదశలో పుట్టాడు. ఏంటమ్మా బాబు సమస్య ఏంటో తల్లి? బాబు డిగ్రీ అయిపోయింది అయ్యగారు, జాబుల కోసం ట్రై చేస్తున్నాడు. ఎక్కడ పోయినా ఏమి కుదరట్లేదు. మళ్ళీ MBA చెయ్యాలని ఓపీ తీసుకున్నాడు. మరి ఆయనది ఏది చెయ్యాలా, ఏంది ఉద్యోగం పరంగా ఏముందా ఏందని అయ్యగారు? బాబుకి చిత్తా నక్షత్రం పుట్టాడు, శాంతి చేపించారా? అప్పుడు చేపించాం, పుట్టినప్పుడు హోమాలే చేపించారా? చేపించాం అయ్యగారు. చేపించారా? ఏదో దోషం కనబడుతుంది, ఒక 5-6 గ్రహాలు నేచర్లు ఉన్నాయి. బాబుకి ఆరోగ్యం ఇబ్బంది కనబడుతుందమ్మా ఏమన్నా? కొంచెం ఒక 2-3 నెలల నుంచి, ఇంతకుముందు బాగానే ఉండేది కానీ 2-3 నెలల నుంచి అదే కనబడుతుంది. అదే కడుపు నొప్పి కనబడుతుంది. కడుపు నొప్పి, చెవుపోటు కూడా కనబడుతుందమ్మా. చెవుపోటు కూడా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అదైతే లేదు, కడుపు నొప్పినే ఉంది. సరే, ప్రస్తుతానికి ఏంటంటే మీ బాబుకి వచ్చే అవకాశాలు ఏంటంటే డిస్టర్బెన్స్ రాకుండా చూసుకోవాల్సిన కడుపు నొప్పి ఒకటి, చెవుపోటు ఒకటి, కళ్ళు కొంచెం డిస్టర్బెన్స్ ఒకటి కనబడుతుంటాయి. ఏంటంటే ఉండి పడిపోవడం గట్టా అయ్యే అవకాశాలు దగ్గర కనబడి, ఇంతవరకు రాలేదంటే సంతోషం అమ్మా, రాకుండా ఉండాలి. అంచేత ఏంటంటే ఒకసారి మీరు లైవ్లో అన్నీ మనం తెలుసుకోకూడదు కనుక, మా బాబుకి దోషాలు ఎన్ని ఉన్నాయా అని అందరికీ తెలియకూడదు అమ్మా. అంచేత ఏంటంటే లైవ్ అయిన తర్వాత ఒకసారి కాల్ చేస్తే నన్ను ఈరోజు కలుసుకున్నట్టయితే ఒకసారి పర్సనల్గా కలుద్దాం అమ్మా, సరేనా? మీరు ఎక్కడ? మీరు హైదరాబాద్ ఎక్కడ? మేము మల్కాజ్గిరిలో ఉంటాం. మల్కాజ్గిరిలో ఉంటారా? ఒకసారి నాకు లొకేషన్ పెడితే లైవ్ అయిన తర్వాత ఒకసారి వచ్చి చూద్దాం. ఎందుకంటే బాబుకి కొంచెం సీరియస్ కనబడుతుందమ్మా.
ఓకే అది అది పోతే మాత్రం బాబు బాగుంటుందమ్మా, మంచి ఉద్యోగం, మంచి భార్య, అంత క్వాలిటీగా ఉందమ్మా. సరే రైట్, ఓకేనా? ఓకే అయ్యగారు. రైట్. ఓకే లక్ష్మీకాంత్ గారు, మరి గురుగారు చెప్పినట్టుగా గురుగారు కాంటాక్ట్ నెంబర్స్ అయితే స్క్రీన్ పై ఉన్నాయి. మరొకసారి చెప్తున్నాను, 7207836449 మరియు 8121376830 ఆ నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. గురుగారు చెప్పినట్టుగా లొకేషన్ పెడితే గురుగారు డైరెక్ట్గా వచ్చి మీ సమస్యకు పరిష్కారం చూపిస్తారు. గురుగారు మరొక కాలర్ వెయిట్ చేస్తున్నారు, శ్రీనివాస్ ఫ్రమ్ హైదరాబాద్. నమస్కారం శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు కాల్ కట్ అయినట్టుంది గురుగారు. ఆ లోపు మనము గురుగారు ఉన్నారా? శ్రీనివాస్ గారు చెప్పండి మేడం. శ్రీనివాస్ గారు నమస్కారం అండి, గురుగారితో మాట్లాడండి. హలో, నమస్తే అండి. సార్ నమస్తే అండి. శ్రీనివాస్ గారు, నమో వెంకటేశాయ. నాది పరిస్థితి బాగాలేదండి, వ్యాపారంలో నష్టపోతున్నాను, ఏం చేయాలో తెలుసులేదండి. ఏ ఊరు? హైదరాబాద్ చేస్తున్నారు కాలు? కాకినాడ సార్. కాకినాడ. ఏంటండి సమస్య ఏంటండి? నేను అన్ని రకాలుగా దెబ్బ అయిపోయిందండి, ఫైనాన్స్ అయ్యి రకంగా. మీరేం చేసేవారు? వ్యాపారం, ఉద్యోగమా? వ్యాపారం అండి, వ్యాపారం. ఏం వ్యాపారం చేసేవారు? నాది ఫైనాన్స్ చేసానండి. ఓకే ఓకే. కాకినాడ అండి మీది? కాకినాడ సార్. ఓకే ఓకే. అయితే మీ డేట్ ఆఫ్ బర్త్ ఉందా? డేట్ ఆఫ్ బర్త్ 76 డిసెంబర్ 17 సార్. చెప్పండి లేట్గా. 70 76 మంత్ డిసెంబర్ 17 సార్. డిసెంబర్ 17. 17 డిసెంబర్ 17. 15 16 17 17 సార్. టైము శ్రీనివాస్ గారు టైం అడుగుతున్నారండి, మీ డేట్ ఆఫ్ బర్త్. టైం ఉదయం 3 నుంచి 4 అంటే తెల్లవారుజామున ఎర్లీ మార్నింగ్. గురుగారు హలో, ఎర్లీ మార్నింగ్. శ్రీనివాస్ గారు మీ కాల్ బాగా డిస్టర్బెన్స్ వస్తుందండి, కొంచెం ఆ డిస్టర్బెన్స్ ని క్లియర్ చేసుకొని కాస్త దూరంగా. 17 శుక్రవారం పుట్టారు. శుక్రవారం అండి. మార్గశిర మాసంలో శుక్రవారం. 3:30-4 లోపల పుట్టాను సార్. సరే. మార్గశిర మాసంలో బహుళ ఏకాదశిని పుట్టారు. చిత్తా నక్షత్రం 4వ పాదం అయింది. తులారాశి తులాలగ్నం పుట్టారు. కుజ మహాదశ. ఏంటండి మరొకసారి చెప్పండి. తులారాశి అంట. తులారాశి తులాలగ్నం పుట్టారు. అదే మీకు పుట్టేటప్పుడు మీ అమ్మ నాన్నగారు నక్షత్ర శాంతి చేయలేదు. ఓకే, మీ అమ్మ నాన్నగారు మీకు పుట్టే నక్షత్రం చిత్తా నక్షత్రం కనుక చిత్తా నక్షత్రం శాంతి నక్షత్రం. ఆ శాంతి నక్షత్రం చేయలేదు. ఆ శాంతికి చేయలేదు. శాంతి చేయకపోవడం వల్ల మీకు ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా వస్తున్నాయి. ఫైనాన్స్గా, ఆరోగ్యపరంగా రకరకాల ఇబ్బందులు కనబడుతున్నాయి. ఓకే, అదే అంచేత ఏంటంటే ఒకసారి నేను ఈ మధ్యలో అటుపక్క వస్తున్నాను, రామచంద్రపురం కాకినాడ వస్తున్నాను. పర్సనల్గా కలిసి మీకు ఏం సమస్య ఉన్నదో పరిష్కారం చేద్దాం. ఓకే, మరి మీరు ఒక యంత్రం అనేది పెట్టుకుంటారా? ఈ దేవి నవరాత్రులు మనం చేపించిస్తున్నాం చాలా మందికి. సరే ట్రై చేయండి. ట్రై అయిన తర్వాత పెట్టుకుంటే బాగుంటుంది. ఓకే, అవునండి. ఇప్పుడు ఏదైనా కలిసి రావాలంటే ఏదైనా చేసుకోవాలి కదా. ఈ అమ్మవారి పూజ, ఈ యంత్రము తంత్రము ఏది చేసుకుంటే మనకు వస్తాయి. ఏం చేయలేం కలిసి రావాలంటే ఏం చేస్తాం మనం. ఓకేనా? రైట్. ఓకే శ్రీనివాస్ గారు, గురుగారు చెప్పినట్టుగా మరి శాంతి పూజ చేయించుకోవాలని చెప్తున్నారు. అలాగే చక్రానికి సంబంధించి కూడా పెట్టుకోవాలని చెప్తున్నారు. మరి స్క్రీన్ పైన గురుగారి కాంటాక్ట్ పర్సనల్ డీటెయిల్స్ అయితే కనిపిస్తున్నాయి. దానికి సంప్రదిస్తే కనుక మీ డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి. అండ్ గురుగారు మరొక కాలర్ వెయిట్ చేస్తున్నారండి, సావిత్రి అని. నమస్కారం సావిత్రి గారు. నమస్తే అండి. గురుగారితో మాట్లాడండి. హలో, నమస్తే గురుగారు. సావిత్రమ్మ గారు, నమో వెంకటేశ. ఏ ఊరిని కాల్ చేస్తున్నారు? మా బాబు గురించి తెలుసుకుందామనండి. ఏ ఊరమ్మా మీది? మాది ఉయ్యూరు అండి, కృష్ణా డిస్ట్రిక్ట్. ఉయ్యూరా? చెప్పండమ్మా, ఏ సంవత్సరం పుట్టాడు బాబు? 5/9. సంవత్సరం చెప్పండి. 2003 అండి. 2003. 5/9. 5వ నెల? 9. సావిత్రి గారు కాస్త క్లియర్ గా మాట్లాడండి. కాస్త అంటే డిస్టర్బెన్స్ వస్తుంది, గురుగారికి అర్థం అవ్వట్లేదు. కాస్త క్లియర్ గా చెప్పండి. ఓకేనండి. 5వ తారీఖు 9వ నెల 2003 అండి. ఓకే, టైము మధ్యాహ్నం 12:15 అండి. ఓకే, తెలుసుకుందామనండి. శుక్రవారం పుట్టాడమ్మా. అవునండి. భాద్రపద మాసంలో శుద్ధ దశమి నాడు పుట్టాడు.
మూలా నక్షత్రం 4వ పాదమైందమ్మా. ధనురాశి వృశ్చిక లగ్నం పుట్టాడు. కేతు మహాదశలో పుట్టాడు. బాబుకి మూలా నక్షత్రాన్ని మీరు పుట్టేటప్పుడు శాంతి చేయలేదు. ఓకే, చేయించారా? ఏంటి బాబు సమస్య ఏంటి? ఆరోగ్య ఇబ్బంది కనబడుతుందమ్మా. అదేనమ్మా, జాతకం ఎలాగున్నదండి? అదొకటి బాబుకి నాగసర్పదోషం ఉంది. ఆ మూలా నక్షత్రం శాంతి సమంగా జరగలేనట్టుగా కనబడుతుందమ్మా. అది ఇబ్బంది కనబడుతుంది. ఉయ్యూరు అంటున్నారు కనుక ఒకసారి లైవ్ అయితే కాల్ చేయండి. ఒకసారి విజయవాడ వచ్చినప్పుడు కాల్ చేస్తాను, కలుసుకుందాం. ఓకే, రైట్. సావిత్రి గారు రైట్ అండి. మరి గురుగారు చెప్పినట్టుగా ఫాలో అవ్వండి. అండ్ గురుగారి పర్సనల్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా స్క్రీన్ పైన మీకు కనిపిస్తున్నాయి. అండ్ చివరిలో మరొకసారి కూడా మీ అందరికి తెలియజేస్తాను. అండ్ గురుగారు ఈరోజు అయితే చక్కగా చాలా మంది కాలర్స్ అయితే వచ్చారు గురుగారు. అలాగే సమయం కూడా మించిపోతుంది. అండ్ మా కోసం అసలు దేవి నవరాత్రులకు సంబంధించి అమ్మను ఎలా పూజించాలి, ఓన్లీ ప్రసాదాలే కాకుండా మనసుతో పూజించాలి అనే దాని గురించి అయితే ఇవాళ చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. అండ్ చూస్తున్నారు కదా మొత్తంగా ఇది వాళ్ళ కార్యక్రమం అండి. ఇంకా ఎవరైనా సరే జాతకరీత్యా ఏదైనా చూయించుకోవాలనుకున్నా, ఏదైనా దోషంతో ఇబ్బంది పడుతున్నా, ఏదైనా కురుంగుబాటున్నా, వివాహాలు కాలేదని ఆలోచిస్తున్నా కూడా మరి గురుగారికి సంప్రదించినట్లయితే మీకు మంచి పరిష్కారాలు అయితే దొరుకుతాయి. అలాగే మరి గురుగారి పర్సనల్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు లైవ్ ద్వారా ఎవరైతే చేయలేకపోయారో, లైవ్లో ఎవరైతే చెప్పలేకపోయారో వారు గురుగారి పర్సనల్ కాంటాక్ట్ డీటెయిల్స్ కనుక సంప్రదించినట్టయితే మీకు మంచి పరిష్కారం లభిస్తుంది. మరొకసారి గురుగారి కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే మరొకసారి మీకు చెప్తున్నారు. 7207836449 8121376830. ఇవి గురుగారి పర్సనల్ కాంటాక్ట్ డీటెయిల్స్. కార్యక్రమం అయిపోయినాక వీటిని కాంటాక్ట్ అయ్యి మీ డీటెయిల్స్ అన్ని చెప్పేసి మంచి పరిష్కారం చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇది వాటి కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.